మూడోదిగా ప్రియులారా, దేవుడు సింహాల గుంటలో నుంచి దానియేలుని విడిపించడానికి గల కారణం ఏంటంటే ప్రార్థనా పరుడు. చెప్పాలి, ఏంటిది ఆయన? ఎలాగ ప్రార్థన చేస్తాడు? ఒక శాసనం రాయబడది, చూడాలి నా వైపు ఒకసారి. ఎలాగ శాసనం రాయబడది? మేము నిలబెట్టిన ప్రతిమకు తప్ప వేరొక దేవుని మొక్కిన వాడిని ఎక్కడేస్తారట? సింహాల గుహలో వేస్తారని చెప్పినప్పటికీ కూడా తనకున్న అలవాటు ప్రకారంగా, తనకున్న వాడుక ప్రకారంగా తన గదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకొని కిటికీలు యెరూషలేము తట్టు తెరిచి 2 చేతులు పైకెత్తి ఎవరికి ప్రార్థన చేస్తాడు? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి, వాళ్ళైతే ఒక శాసనం తెచ్చారు, సింహాల గుహలో వేస్తారంటే భయపడ్డా దానియేలు? ప్రార్థన విడిచిపెట్టాడా? నమ్మకస్తాన్ని విడిచిపెట్టాడా? యథార్థతను విడిచిపెట్టాడా? శ్రేష్టమైన బుద్ధిని విడిచిపెట్టాడా? దేనిని విడిచిపెట్టలేదు దానియేలు. అందుకే దేవుడు ఏం చేశాడు? ఆయన్ని సింహాల గుంటలో నుంచి విడిపించాడు.